సడన్‌లీ ఏం జరిగిందేమో అన్న అర్థం కాలే. తెల్లారి లేసే వరకు మా ప్రాణాలు వీకినాయి అన్న. మంచిగా మాట్లాడుతది రోజు. హ్మ్. మంచి వ్యక్తి, మంచి గుణం ఆమె. హ్మ్. బయట ప్రపంచం ఏమి తెలవదు అన్న. హ్మ్. మంచి వ్యక్తి చాలా. నల్లి ఉన్నాడు. హ్మ్. పొడి చేసి పీకిండు. ఎవరు వాళ్ళ ఎవరైతే వైష్ణవి భర్త. హ్మ్. పడు చంపేసిండు 12:30కు 3, 4 గంటల శవాలతో వండి ప్రొద్దున బ్రష్ చేసుకొని, వాటర్ పోసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోతుండు ఏం తెలవనట్టు. హ్మ్. తర్వాత చావు చేసినాక మేమందరం వచ్చినాం. షాకింగ్‌లో అప్పుడే ఇగ. ఏం లేదు అన్నయ్య. వీళ్ళకైతే న్యాయం జరగాలి. హ్మ్. గదొక్కటి ప్రభుత్వాన్ని కోరుతున్నాం గదొక్కటి ఇయాల. హ్మ్. న్యాయం అంశంలో ఆర్టీవీ కూడా మీతోటి ఉంటుంది. మళ్ళీ నీకు మీకు అందరికి మాటిస్తున్నాం. మీ అంశంలో మీ వంశం చాలా మా అంశంలో మీ వార్త అంశంలో క్లారిటీ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండో అంశం, ఒక అన్నగా, ఒక స్నేహితునిగా నువ్వు చివరిగా ఏం చెప్తావు? నీతో చివరిగా ఎప్పుడు మాట్లాడింది వైష్ణవి? అదే రోజు మాట్లాడింది లాస్ట్ రోజు. హ్మ్. ఇక్కడ అల్ల కిరణం, చిన్న కిరణం. హ్మ్. ఇక సామాన్లు తీసుకున్నాక అన్నయ్య తిన్నామంటది రోజు. ఏం లేదన్న, ఆ పిల్లకు న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే కదా బస్, న్యాయం జరగాలి కదా ఒకటి.